ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క శిష్యులు, అపోస్తలుడుగా పేరుగాంచినటువంటి పేతురు భక్తుడు క్రీస్తుని వెంబడించి క్రీస్తుతో 3 సంవత్సరముల పైచిలుకు సన్నిహిత సహవాసం కలిగి ప్రభు ఏమిటో తెలిసినటువంటి వ్యక్తిగా, ప్రభు యొక్క భక్తి ఎంత గొప్పదో గ్రహించినటువంటి వ్యక్తిగా ఈ మాటలు రాస్తున్నాడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. శ్రమ క్రైస్తవునికి సహజం. ఒకవేళ అన్నాడు, ఇన్ కేస్, పర్హాప్స్, జరగవచ్చు, కానీ అది జరుగుతుంది. శ్రమ పడవచ్చు, కానీ దేనికోసమట? నీతి నిమిత్తము శ్రమ పడితే. ఇక్కడ నీతి అనగా అర్థము దేవుడు, దైవస్థానం. దేవుని కొరకు శ్రమ పడినట్లయితే మీరు ధన్యులు. ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? కొంతమంది వాళ్ళ స్వయంకృత అపరాధాలతో శ్రమలు తెచ్చుకుంటారు. అంటే వాక్యమునకు వెలుపల ప్రవర్తించి ఆజ్ఞలను పెడచెవిని పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోయి శ్రమలు తెచ్చుకుని ప్రభు కొరకు శ్రమ పడుతున్నామంటారు. తప్పది. నీతి నిమిత్తము శ్రమ పడినప్పుడు, దేవుని కొరకు నువ్వు శ్రమ పడినప్పుడు అది ధన్యత. దేవుడు చూసుకుంటాడు, దేవుడు కాపాడుతాడని రైలు పట్టాల మీద తలపెట్టడం కాదు. అది చేయరాని పనులు చేసి సభ్య సమాజం తలదించుకునేటట్లు జీవిస్తూ దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను పట్టించుకుంటలేదు, అపవాది ఆటలాడుకుంటున్నాడు అనేటువంటి ఈ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. నీతి నిమిత్తము శ్రమ పడితేనా మీరు ధన్యులే. ధన్యులు అన్న అర్థం గ్రీకు మీనింగ్ నుంచి తెలుగుకు వస్తే దైవము గలవారు. డబ్బు గలవారంటే చెప్తారా? ఇక్కడ దైవము గలవారు. ధన్యులకు ఆపోజిట్ దరిద్రులు. నీతి నిమిత్తము శ్రమ పడుతున్నావా? నిజముగా ప్రభు కొరకు అవమానించబడుతున్నావా? ప్రభు నిమిత్తం తోలనాడబడుతున్నావా? నీవు ధన్యుడవే, ధన్యురాలివే. ఎందుకని? నువ్వు మంచి కోసం పాటుపడుతున్నావు. పై వచనంలో అదే రాస్తుంది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? ఒకవేళ ఎవడైనా హాని చేసినట్లయితే నువ్వు ధన్యుడవే. దేవుడు చేతులు ముడుచుకుని కూర్చుంటాడా? నెవర్, నాట్ ఎట్ ఆల్. ఎప్పుడు ఏ విధంగా ఆయన రెస్పాండ్ అవ్వాలో ఆయనకి తెలుసు. మనం ఇప్పుడే రెస్పాండ్ అవ్వని ఆయన చెప్పడం కాదండి. నీతి నిమిత్తం శ్రమ పడుతున్నావా? నీవు ధన్యుడు, ధన్యురాలువే. పైగా అంటున్నాడు, వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. తెలుగులో ఒక సామెత ఉంది, మొరిగే కుక్క కరవదు అంటారు. అది కరుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ బెదిరించటాలు ఎక్కువ ఉంటున్నాయి. ఆ బెదిరింపులోనే మనస్సులోనే భయం పెట్టి చంపేస్తున్నారు చాలామందిని. ఎందుకంటే అదొక ఆయుధంగా వాడుతున్నారు. భయాన్ని, ఆ ఫియర్, ఆ షివరింగ్, బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయటం, ఫ్యామిలీస్ని అడ్డం పెట్టడం, రకరకాలుగా. ఈ మధ్యన ఫొటోస్ మాఫింగ్ చేయటం, బ్లాక్మెయిల్, రకరకాలుగా వింటున్నాం కదా న్యూస్. మనం నీతి నిమిత్తం నువ్వు శ్రమ పడినట్లయితే నువ్వు ధన్యులు. బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. కలవరాలు వస్తుంటే తెలుసు కదండి, నిద్రలో కలవరింతలు వస్తుంటాయి. ఏదో పాడుకలు వచ్చింది, పీడకలు వచ్చింది, చీడకలు వచ్చింది, రకరకాలుగా మాట్లాడతారు. కలవరపడద్దు, ఏమరపాటుకు ఉండొద్దు, ఆత్మలో మెలకువగా ఉండు. నువ్వు చేసే భక్తిని కంటిన్యూ చేస్తూ ఉండు. ఆయన అసమర్థుడు కాదు, ఆయన చేతకాని వాడు కాదండి. నీతి నిమిత్తము శ్రమ పడినట్లయితే ధన్యుడు. ఎంతమంది ప్రభు నిమిత్తం పాటుపడ్డారు. బైబిల్ గ్రంథంలో క్రైస్తవుల్లో మొట్టమొదటి హత్సాక్షి స్టెఫెన్ అని చెప్పిన ఆ తర్వాత ఎంతమంది దేవుని కొరకు హత్సాక్షులు అయ్యారు. పేతురైతే తలక్రిందులుగా సిలువేయించుకున్నాడు. ప్రియులారా, దేవుడు మన ప్రాణం తీసుకునేవాడు కాడు. ఇది గ్రహించాలి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
అందుకే అంటాడు, శ్రమపడుట నాకు మేలాయను అన్నాడు భక్తుడు. అంటే శ్రమపడటం మేలైందా? చేజేతులారా తప్పు చేసి కాదండి, నీతి నిమిత్తము దేవుని కొరకు శ్రమపడుట మనకు మేలాయను. అక్కడ ఇన్సల్ట్ ఫీల్ కాకూడదు. అలా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రెస్టీజ్ తీసుకుంటాం కాదు పిల్లలు. అదొక బాధ్యత, అది నా దేవుడు నాకు ఇచ్చిన అదొక ధన్యత. అలా మనం ఆలోచించినప్పుడు మనం ధన్యులం అవుతాం. మంచి విషయంలో ఆసక్తి ఉంది కదా. సో కాబట్టి హాని చేసేవాళ్ళు ఉంటారు. హాని చేయవాడు ఎవడు అంటున్నాడు, కానీ హాని చేసేవాడు ఉన్నప్పటికీ కూడాను దేవునికి విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు. ఆయన రంగంలోకి దిగుతాడు. యుద్ధము చేయువాని వలె ఆయన రంగంలోకి దిగుతాడు. నిన్ను విడిచిపెట్టడు ఆయన. నీవు ధన్యుడవు ధన్యురాలు అన్న సంగతి గుర్తుంచుకో. దేవుని కొరకు నిలబడి నీ సెల్ఫ్ ఇమేజ్ కోసం, నీ ప్రెస్టేజ్ కోసం చేయకూడని పని చేసి ఇబ్బందులు పడిపోయి దేవుని మీద నింద వేయకూడదు. యథార్థమైనటువంటి భక్తి చేస్తున్నావు, నీతి నిమిత్తం శ్రమ పడుతున్నావు, నీకు హాని చేయవాడెవడు? బెదిరింపులు కాదు, హెచ్చరికలు కాదు పిల్లలు. వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది. భయపడద్దు, కలవరపడద్దు. దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన ద్వారా పనిచేస్తున్నాడు. ఆయన పేరు ఇమ్మాన్యుయేల్, సదాకాలము తోడి ఉన్నటువంటి దేవుడు. ఆయన ద్వారా ధన్యులు అని పిలిపించుకుందుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. మహిమాన్వితుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు. అపనిందులు వేసేవారు అనేకులు ఉండొచ్చు. నీ నిమిత్తం ప్రభువా తండ్రి శ్రమ పడబడితే అది గొప్ప ధన్యత అన్నావు. బెదిరింపులకు భయపడొద్దు, కలవరపడొద్దు అని చెప్పావు. వాక్యమును విశ్వసిస్తున్నాము. విజయాన్నిచ్చువారు మీరు ప్రభువా, మీ కృపను విడిచి వడ్డించుమని ప్రభుని క్రీస్తునామమున ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.